హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతంలో ఆదిపర్వం చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పర్వం. అందున విశేషించి ఆదిపర్వంలో గరుడోత్పత్తి అనగా గరుత్మంతుని యొక్క జననం, ఆ ఆఖ్యానమునకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత. నన్నయ్య గారు దానికి ఫలశ్రుతిని చెప్పారు. అది అనేక విధాలుగా మంత్రరహస్యంగా, దివ్యమైనటువంటి దర్శనంగా, అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములతో జన్మించినటువంటి ఒక దివ్య పురుషుని యొక్క గాథగా, తల్లిని దాస్యం నుంచి విడిపించినటువంటి ఒక ఉత్తముడైన కుమారుని యొక్క చరిత్రగా, విశేషించి ఆదిపర్వం మహాభారతాన్నంతటినీ సూక్ష్మీకరిస్తుంది. అసలు మహాభారతం కథంతా ఎందుకు నడిచిందో కేవలము గరుడోత్పత్తి ఎందే ఉంటుంది. ఆ వినత, కదురువ, కశ్యప ప్రజాపతి ఆ కథ పునాదిగా చేసుకుని మిగిలిన మహాభారతాన్నంతటినీ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేయడం జరిగింది అంటే కల్పిత కథగా సృష్టించారని నా ఉద్దేశ్యం కాదు. కానీ జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు కశ్యప ప్రజాపతి, వినత, కదురువుల యొక్క కథయే తర్వాతి కాలంలో మహాభారతంగా పరిణమిస్తుంది. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఇందులోని మనిషి దేని వలన పాడవుతాడో, దేని వలన మనిషి ఉన్నతిని పొందుతాడో, మనిషి యొక్క ప్రధానమైన బలహీనత ఏదో, ఏ బలహీనత మనిషిని పాడు చేసేస్తుందో, ఒక చెట్టు యొక్క తొర్రలో ప్రారంభమైనటువంటి అగ్నిహోత్రం చిట్ట చివరకు ఆ చెట్టుని ఎలా కాల్చేస్తుందో, అలా మనకి సంతోషంగా కనిపించేటటువంటి ఏ గుణం చిట్ట చివరికి మనని ఆశ్రయించిన వారిని కూడా నశింపచేస్తుందో, అటువంటి విశేషములతో కూడినటువంటి ఆఖ్యానము ఈ గరుడోత్పత్తి. అందుకే దానికి పెద్దలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను, నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుని వలన జనమేజయుడు చేసినటువంటి సర్పయాగం ఆగింది అన్న మాటని సహస్రపాదుడు చెప్పినటువంటి కారణం చేత రురువు పావుల్ని చంపడం అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవనాన్ని ప్రారంభం చేశాడు. గరుడోత్పత్తిని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు ఒక మాట చెప్తారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలతో ఉండేవాడు. ఆయన మళ్ళీ అదొక గమ్మత్తు. బ్రాహ్మణునకు 4 వర్ణముల వారిని భార్యలుగా స్వీకరించడానికి అధికారం ఉంది. అయితే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయా పరిస్థితుల యందు మాత్రమే స్వీకరించాలి తప్ప అధికారం ఉంది కదా అని స్వీకరించకూడదు. ఏకపత్ని వ్రతమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి వ్రతం. కానీ కొన్ని కారణముల చేత 4 వర్ణముల వారిని వివాహం చేసుకోవడం అనేటటువంటిది బ్రాహ్మణుడికి శాస్త్రంలో అంగీకరింపబడినటువంటి సిద్ధాంతం. కశ్యప ప్రజాపతి అంతమంది భార్యల్ని స్వీకరించాడు అంటే కారణం ఒక్కటే. చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఆదేశించాడు. ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాణిజాతము ఉత్పత్తి జరిగేటట్టుగా చాలా గొప్ప తేజస్సు కలిగిన వాడివి కనుక, నీవు ప్రజాపతివి కనుక, నా పుత్రుడవు కనుక, ప్రజోత్పత్తి జరగడం కోసం అనేకమైన ప్రాణులు సృజింపబడాలి. ఇన్ని రకాలైన ప్రాణులు సృజింపబడడానికి నీవు తగినటువంటి పరిశ్రమ చేయవలసినది అని ఆజ్ఞాపిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ప్రాణులు పాములతో సహా అన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆ మాటకొస్తే ఈ భూమి కూడా కశ్యప ప్రజాపతిది. కాశ్యపి అని పేరు. ఈ భూమిని కశ్యప ప్రజాపతి దానం పట్టారు. అందుకే కశ్యప ప్రజాపతి యొక్క స్పర్శ లేకుండా మీకు ఎక్కడ ఏది ఉండదు. అంతటి మహాపురుషుడైన ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో వినత, కదురువ, లేదా కదురువ వినత పెద్ద భార్యగా, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఇద్దరే భార్యలు మాత్రము కాదు, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఈ కథకి సంబంధించినంత వరకు ఆ ఇద్దరు భార్యల యొక్క విశేషమే ప్రముఖముగా అవసరము కనుక కశ్యప ప్రజాపతి భార్యలుగా ఇద్దరి గురించే ప్రస్తావన చేయబడుతుంటుంది. వారు భర్తని ప్రార్థన చేశారు, నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము. ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేశారు. ధార్మికమైనటువంటి కార్యములు, ఈశ్వరోపాసన కొంతకాలము చేసిన తరువాత భార్య అభ్యర్థించేది, నేను నీ వలన సంతానాన్ని పొందాలనుకుంటున్నానయా, ఇది నా హక్కు, నీ తేజస్సుని నేను భరించాలి, భరించి నీ రూపాన్ని లోకంలో నేను నడిచేటట్టు చెయ్యాలి. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క జీవితమునకు కొనసాగింపుయే కొడుకు, తండ్రియే కొడుకుగా భూమి మీద తిరుగుతాడు అని. అందుకే ఒక్క ధర్మపత్ని గర్భంలోంచి మాత్రమే ఆ బిడ్డడు రావాలి. కాబట్టి నీ తేజస్సును నా యందు ప్రవేశపెట్టి ధార్మికమైన సంతానమును నా యందు ఉత్పాదన చేయవలసినది అని పత్ని అభ్యర్థన చేసేది. ఒకనాడు కామము అంత ధర్మబద్ధం. అలా వినత, కదురువ అడిగారు కశ్యప ప్రజాపతిని, నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి.
మీకు సంతానాన్ని పొందుదామనుంది, మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు? ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది, నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే. అయినా ఆయన తాను నిర్ణయించలేదు. ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం. కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు. ఆయన దేనిని అంటిపెట్టుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు కాదు.